ప్రభునందు ప్రియ దేని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. నీ పుట్టినగాను గురించిన ఆవశ్యకతను తెలుసుకున్నటకు ప్రతి ఉదయమున మీ లేఖనాలను మేము పరిశోధిస్తూ మీ పుట్టుకలో ఉన్న ఆ మాధుర్యములను మీ లేఖనాలను ఎత్తి మేము నేర్చుకొనుచూ ఉండగా, తండ్రి, మీరు పుట్టారా లేకపోతే వచ్చారా, ప్రత్యక్షమయ్యారా అనేటువంటి 3 మాటలను మేము ధ్యానం చేయబోతూ ఉండగా, మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, క్రీస్తు ప్రభుల వారు పుట్టుకను గురించి అనేక అపోహలు, అనేక అనుమానాలు ఈ లోకంలో లేకపోలేదు. క్రీస్తు ఈ లోకంలో పుట్టాడా లేదా క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడా లేదా క్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడా? ఈ 3 విషయాలు అనేక మంది తర్జనపడుతూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అన్నిటికీ సమాధానం చెప్పగలిగినటువంటి జ్ఞానము ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది అని వారి వ్యర్థ తర్కముల ద్వారా, వ్యర్థమైనటువంటి వాదోపవాదాల ద్వారా ప్రభు యొక్క నామాన్ని వ్యర్థపరుస్తున్న వారు కూడా లేకపోలేదు. ప్రియదేని పిల్లరా, ఈరోజు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టాడా లేదా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చాడా లేదా క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యాడా? ఈ 3 విషయాలను గురించి మనము క్షుణ్ణంగా తెరుచుకుందాం. ప్రియదేని పిల్లరా, దేవుని లేఖనాలలో నుండి మనం ప్రతి దానిని కూడా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం కదూ. ఏ విషయమైనా నీకు ఏ సందేహం ఉన్నా, నీవు ఏ గ్రంథమును పరిశీలించినా నీకు దానికి సమాధానం దొరకదు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చేతపట్టి ప్రతిదినము దానిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దానిని చదివి దానిలో ఉన్న సారాన్ని గ్రహించడానికి నీవు మనసు కలిగి ఉన్నప్పుడు, ఆ గ్రంథంలో ఉన్న సమస్త జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, క్రీస్తు పుట్టాడా అని బైబిల్లో ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రియదేని పిల్లరా, ఇక్కడ లేఖనం చెప్పినట్లుగా మరియ యందు క్రీస్తు పుట్టాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో కూడా దేవుడు సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు పుట్టాడు. పుట్టెను అనగా శిశువు తత్వముగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు పుట్టెను అనగా శిశువు పరిభాషగా మనం దానిని చెప్పవచ్చును. ఎందుకు పుట్టాడు అనంటే అక్కడే మనకు దేవుడు తన యొక్క ఆన్సర్ను, జవాబును దయచేశాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించుటకు క్రీస్తు ఎందుకు పుట్టాడు అని ఎవరైనా దేవుని ఎరుగినటువంటి వారు, క్రీస్తును ఎరుగినటువంటి వారు ప్రశ్నిస్తే నువ్వు టక్కున చెప్పవలసిన ఆన్సర్ ఏంటో తెలుసా? తన ప్రజలైన మనలను మన పాపముల నుండి విడిపించటానికే, ఆయన రక్షించటానికే ఈ లోకంలో పుట్టాడు అని చెప్పగలగాలి. కాబట్టి క్రీస్తు మరియ యందు పుట్టాడు. క్రీస్తు శిశువుగా పరిగణింపబడ్డాడు. క్రీస్తు శిశువుగా పరిగణింపబడి
సాధారణ మానవుని జన్మ ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఆయన జన్మ ఉండకుండా మరి స్త్రీ సంతానముగా క్రీస్తు ఈ లోకములో పుట్టాడు. స్త్రీ సంతానము అంటే ఏమిటండి? స్త్రీ సంతానము అనంటే పురుషుని ప్రమేయము లేకుండా జరిగినటువంటి కార్యం. కాబట్టి మనందరము కూడా పురుష సంతానం. కానీ క్రీస్తు ప్రభుల వారు ఒక్కడే ఈ ప్రపంచంలో ఈ భూమి పుట్టక ముందు నుండి ఇంతవరకు మరి ఎవ్వరునూ కూడా లేరు. ఒక్క స్త్రీ సంతానముగా క్రీస్తు ప్రభుల వారే మనకు కనపడతావారు. ఇదేం పిల్లరా, మరి క్రీస్తు ఎందుకు పుట్టాడు అనే మాటకు నీవు చెప్పవలసిన సమాధానం ఏంటంటే, తన ప్రజలైన వారిని వారి పాపముల నుండి రక్షించటానికి క్రీస్తు పుట్టెను అని చెప్పగలగాలి. మరి క్రీస్తు వచ్చాడా అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉందా? లోకసువార్త 19వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. దేని పిల్లారా, నశించిన దానిని వెదకి రక్షించటానికి మరి మనుష్య కుమారుడుగా మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. పుట్టెను అనగా శిశువు పరిభాష, వచ్చెను అనగా మనిషిగా వచ్చాడు అని దాని అర్థం. కాబట్టి ఎవరైనా క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా? నశించిపోతున్న సర్వ మానవాళిని రక్షించటానికి ఆయన మనుష్య రూపముగా వచ్చాడు అని చెప్పగలగాలి. కాబట్టి ప్రియమైన పిల్లారా, మరి అలాగనే 1 తిమోతి మరి 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా ప్రభువు యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఏమిటో తెలుసా? క్రీస్తు పాపులను రక్షించటానికి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చెను అని అక్కడ వ్రాయబడి ఉంది. పాపులను రక్షించటానికి క్రీస్తు లోకమునకు వచ్చెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి, నశించిన వారిని వెదకి రక్షించటానికి ఆయన మనుష్య రూపుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చెను అనంటే మనిషిగా వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన పిల్లరా, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి ఆయన పుట్టెను. ఇక్కడ మరి నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారునిగా వచ్చెను. అక్కడ పుట్టెను, ఇక్కడ వచ్చెను. ప్రియమైన పిల్లలారా, మూడో విషయం ఏంటంటే మరి ప్రత్యక్షుడయ్యెను. 1వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యెను. సశరీరుడిగా అనంటే స్వచ్ఛమైనటువంటి మరి శరీరం కలిగిన వాడిగా ఈ లోకములోనికి ప్రత్యక్షుడయ్యను అనంటే, ప్రత్యక్షమవడం అంటే ఏంటండి? దేవునిగా. దేవుని పిల్లలారా, ప్రత్యక్షుడయ్యను అనంటే ఆయన దైవ కుమారునిగా ఈ లోకంలో ప్రత్యక్షుడయ్యాడు. కాబట్టి పుట్టెను అనగా శిశువు పరిభాష, వచ్చెను అనగా మనిషిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ప్రత్యక్షుడయ్యను అనగా దేవునిగా. ఆయన దేవుడు, అదే టైంలో మనిషి, అదే టైంలో శిశువు. కాబట్టి 3 మరి విధములైనటువంటి మరి స్థితులను ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పుట్టెను, ఆయన వచ్చెను, ఆయన ప్రత్యక్షుడయ్యను అనేటువంటి మాటలలో ఆయన శిశువుగా పుట్టాడు, మనిషిగా మరి ఆయన పెరిగాడు, దేవునిగా ఆయన మరి ప్రత్యక్షుడయ్యాడు. ప్రియమైన పిల్లరా, కాబట్టి క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరి వచ్చుట,
మరి క్రీస్తు ప్రత్యక్షమవుట సమస్తము కూడా ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళిని వారి పాపముల నుండి రక్షించటానికి, వారి పాపముల నుండి త్రిప్పివేయడానికి మరి క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. మరి మనుష్య రూపిగా వచ్చాడు. మరి సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. కాబట్టి ఈ జ్ఞానము నీకు లేకపోతే ఈ రోజున క్రీస్తు జ్ఞానం లేని వారు నీకు ఎదురు పడుతూ ఉన్నారు కదూ. నీవు ఎలాగున వారికి క్రీస్తును పరిచయం చేయగలవు. కాబట్టి మొదట నీవు క్రీస్తు నీ కొరకే పుట్టాడని, మరి క్రీస్తు నీ కొరకే వచ్చాడు అని, క్రీస్తు నీ కొరకే ప్రత్యక్షుడయ్యాడని నీవు గ్రహింపలేకపోతే ఆ సర్వశక్తి కలిగిన క్రీస్తు జన్మను గురించిన విధమును నీవు ఎట్లా చెప్పగలవు? కాబట్టి బైబిల్ జ్ఞానాన్ని నీవు పొందుకో, క్రీస్తు జ్ఞానాన్ని నీవు పొందుకో. నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నీకేది తెలిస్తే, నీకేది మరి అనిపిస్తే దాన్ని చెప్తే ప్రభువుకి మరి కోపం వస్తుంది కదూ. ప్రభు నామాన్ని అవమానపరిచినట్లే కదూ. కాబట్టి ప్రియదేని పిల్లారా, క్రీస్తు నా కొరకు పుట్టాడు అని నీవు ఆరాధన చేయాలి. క్రీస్తు నా కొరకే వచ్చాడు, మనిషిగా నా కొరకే ఈ లోకంలోనికి వచ్చాడని నీవు ఆరాధన చేయగలగాలి. మరి క్రీస్తు నా కొరకే ప్రత్యక్షుడయ్యాడు దేవునిగా అని నీవు గుర్తించకపోతే నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు జరిగినా నీకు వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీవు అనుభవించాలేనంటే మొదట క్రీస్తు పుట్టుకను, క్రీస్తు ఎందుకు వచ్చాడో, ఎందుకు ప్రత్యక్షుడయ్యాడో ఈ సర్వ మరి జ్ఞానమును నీవు మరి ముందుగా పొందుకొని, ఈ జ్ఞానాన్ని నీవు పొందుకున్న తర్వాత దానిని మరి అనేక మందికి దానిని పరిచయం చేయాలి. ఈ ఆనంద మాసములో అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు మీరు పుట్టారా, మీరు వచ్చారా, మీరు ప్రత్యక్షమయ్యారా, ఈ 3 విషయాలను మేము క్షుణ్ణంగా ధ్యానం చేశాము తండ్రి. దేవా, నీవు శిశువుగా మా కొరకు పుట్టావు, మనిషిగా మమ్మల్ని రక్షించటానికి నాయనా నీ లోకంలోనికి వచ్చావు అయ్యా. సశరీరుడిగా మరి ఆత్మదేహమును కలిగి మరి పునరుద్ధానమును జయించి పరమునకు వెళ్ళావు మాకు స్థలం సిద్ధపరచడానికి. కాబట్టి యేసయ్యా, ఈ రోజున ఈ జ్ఞానం లేకుండా నీ పుట్టుక ఎందుకు జరిగిందో, నీవెందుకు ఈ లోకంలోనికి వచ్చావో, మనిషిగా నీవు ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చిందో అయినా, ఇదిగో సశరీరుడిగా ఈ లోకంలోనికి నువ్వు రావాల్సినటువంటి ప్రత్యక్షం అవ్వడానికి గల కారణం ఏమిటో నీ బిడ్డలైన వారు తెలుసుకున్నారు నాయన. నైనా ఇదిగో సత్యమును తెలుసుకొని ఈ సత్య జ్ఞానాన్ని అనేక మందికి ప్రకటించు వారిగా వారిని మార్చమని, ఈ ఆనంద మాసములో అయా నిన్ను ఆరాధించేటువంటి గొప్ప ధన్యత నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, ఇదిగో నైనా నిన్ను సరిగా ఆరాధించేటువంటి మనస్సు బిడ్డలందరికీ అనుగ్రహించమని, నైనా ఇదిగో క్రీస్తు మనస్సును కలిగిన వారై నైనా నీ గ్రంథంలో రాయబడిన జ్ఞానాన్ని నైనా వారు పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని, నీ వాక్య జ్ఞానము చేత బిడ్డలందరినీ నింపమని, ఈ ఆనందమాసముల ప్రతి కుటుంబంలో సంతోషమును సమాధానమును అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని, ఈ దినమందు చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని, నేడు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ కనికరమును మీ దయా కిరీటమును ఉంచమని, నూతనమైన సంవత్సరములో నూతనమైన కార్యాల ద్వారా వారిని అలంకరింపచేసి నీ నామానికి మహిమ తెచ్చేవారిగా వారిని మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.